Brought to you by V-Guard. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుని సిబిఐ అధికారులు కన్ఫర్మ్ చేశారు. కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ఈ నెల 6న కవితను తీహార్ జైల్లో ప్రశ్నించింది సిబిఐ. గతంలో సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితుల జాబితాలో చేర్చారు సిబిఐ. ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత. ఈడీ కేసులో ఈ నెల 23 వరకు రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవితను రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది సిబిఐ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. కవితను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ఈ నెల 6న కవితను తీహార్ జైల్లో ప్రశ్నించింది సిబిఐ. గతంలో సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇష్యూ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితుల జాబితాలో చేర్చింది సిబిఐ. ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత. ఈడీ కేసులో ఈ నెల 23 వరకు రిమాండ్లో ఉన్నారు. కవితను రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అలానే సిబిఐ కవితను 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన కవితను ఇప్పుడు తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుని 2 దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఐపీసీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ 2 చట్టాల ప్రకారం జరిగిన నేరాలను సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంశాన్ని మాత్రం ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే సిబిఐ దర్యాప్తులో ఐపీసీ సెక్షన్ 120B పాటు కుట్రతో పాటుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో అధికార దుర్వినియోగం, అవినీతి, వీటన్నిటికీ సంబంధించిన సెక్షన్లతోటి సిబిఐ ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ ఈ కేసును టేకప్ చేసి మనీ లాండరింగ్ చట్టం ప్రకారం వారు కేసును నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ గతంలో కవితను ఆమె నివాసానికి వచ్చి ఒక సాక్షిగా ప్రశ్నించారు. ఆ తర్వాత నిందితురాలుగా జాబితాలో పేర్కొన్న తర్వాత సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ లోపు ఈడీ అరెస్ట్ చేయడం, ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్, ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైలుకు పంపించడం ఇదంతా జరిగిపోయింది. జైల్లో ఉండగా ఆమెను ప్రశ్నించాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించిన వెంటనే ఆమెను జైల్లోనే ఈ నెల 6వ తేదీన ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఎందుకంటే ఇది తీసుకుందాం, ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఈ కేసులో ఆమె ఆల్రెడీ నిందితురాలు జాబితాగా ఉంచారు. కాకపోతే మరింత సమాచారం రాబట్టడం కోసం ఆమెను జైల్లో ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె పిటిషన్ దాఖలు చేసి ఆ ప్రశ్నించడాన్ని కూడా సవాల్ చేస్తూ వచ్చేసరికి ఇక ఇలా కాదు, అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి కస్టోడియల్ అంటే ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిందే అన్న భావనకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సో అందుకే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. కోర్టులో హాజరుపరిచాక 10 రోజుల పాటు కస్టడీకి అడిగే అవకాశం కూడా ఉంది. గతంలో ఈడీ ఎలాగైతే 10 రోజుల కస్టడీ అడిగిందో ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీ అడిగి ఆ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ మేరకు రేపు కోర్టులో హాజరుపరిచాక కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారు. మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది ఏంటి అన్న దాన్ని బట్టి తిహార్ జైలు నుంచి ఆమెను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించి అక్కడ ఉంచి ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తారు. ఈ కేసులో మద్యం పాలసీ తయారీ సమయం నుంచి మొదలు పెడితే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం, తద్వారా కొంతమంది మద్యం వ్యాపారులకు విస్తృతంగా ప్రయోజనం కలిగేలాగా చేయడం, ఇవన్నీ ఆమె మీద అభియోగాలు. ముఖ్యంగా సౌత్ సిండికేట్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపుల్ని ఆమె సమకూర్చి ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారన్న
ఇటు తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితోటి నెల 6న ప్రశ్నించింది. ఇప్పుడు తాజాగా కస్టడీకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి విచారణ నిమిత్తం తదుపరి కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. Brought to you by V-Guard.